శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది మీనరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో ఈరోజు చర్చించుకుంటాం. ఏంటి ఈ మీనరాశి పరిస్థితి అంటే, అదేవిధంగా అంటే ఈ మీనరాశిలో ఈ సంవత్సరం ఈ ఉగాది నాడు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు, శనీశ్వరులు మీనరాశిలో ఉంటున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ 6 గ్రహాలు ఉన్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అంటారు. ఈ షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు, షష్టం అంటే కష్టాలు పాలన్నమాట, అంటే రోగస్థానం. ఇక్కడ మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్త చూసుకోండి. ప్రతిదానికి రెమెడీ ఉంది, మీరేం బాధపడద్దండి. ఉన్న మైనస్ చెప్తాం, అది రికవర్ అవటానికి కూడా ప్లస్ కూడా చెప్తాం. అంటే మైనస్ తెలుసుకుంటే ప్లస్ మీకు ఈజీ అవుతుందనే లెక్కలో అన్నీ చెప్తున్నాను. ఈ మీనరాశిలో ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. అయితే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 11గా ఉంది. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే, మీ ఫ్రెండ్స్, స్నేహితులు కొంతవరకు సహకరించే అవకాశం ఉంది. మీకు యొక్క ఆర్థిక పరిస్థితి కొంత ముందుకి కొంత వెనక్కి ఉంటుంది. అంటే ఇప్పుడు బాగా ఆకలి అయింది, బిర్యానీ దొరకదు, ఒక పచ్చడి అన్నం, అదే పప్పు అన్నం దొరుకుద్ది. అదేవిధంగా సమస్యలు పెరుగుతాయి, కానీ వాటిని ఎదుర్కొంటారు, మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు, దాంట్లో సమస్య లేదు. అదేవిధంగా వ్యాపారాలు, వ్యవసాయాలు ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ముందుకు వెనక్కని. కొన్ని స్థిరాస్తులు కొంటారు, అవసరమైన వాటిని అమ్మేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు అంటే ఎలా ఉంటాయంటే, ఇక్కడ విద్యార్థులకు మనం డాక్టర్ అవ్వాలా, ఎంబీబీఎస్ సీట్ కావాలా, నీట్లో ర్యాంక్ సరిగ్గా రాదు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవడమే, అలా అనమాట. పెండ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కొందరు వివాహం ఆలస్యం అవుతుంది, కొందరైతే ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఇక్కడ అనుకూలంగానే ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు. అంటే ఆశించినంత ఉద్యోగం ఉండదు, ఒక రకమైన ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి, అప్పులు చేస్తారు, అనారోగ్య సమస్యలు వెంటాడతాయి, మీకు సోమరితనం పెరుగుతుంది. ఇంటిలో మీ తండ్రి గారికి ప్రాణగండం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా శనీశ్వరుల యొక్క విపరీతమైన కష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరులు ముఖ్యంగా మీ సొంత ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది, అంటే వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా కోతిని పెంచాలి. ఈ మీనరాశి వాళ్ళని ముఖ్యంగా నేను చెప్పేది ఆలోచించండి. ఈ మీనరాశి వాళ్ళని ఇప్పుడు కాపాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే. ఏ స్వామీజీని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. ఆంజనేయ స్వామికి మీరు ప్రత్యేక పూజలు చేయండి. ఎటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఆ ఆంజనేయ స్వామి మాత్రమే కాపాడతారు. అయితే మీనరాశి వాళ్ళు ఈ 16 నెలలు మద్యం తాగకూడదు, మాంసం తినకూడదు. మీరు మద్యం తాగినట్లయితే తాగిన మత్తులో బండ్లు నడుపుతారు, ఏ బస్సు కింద లారీ కింద పడే ప్రమాదం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మద్యం మాంసాలను నిషిద్ధం చేయండి. మీనరాశి వారు మద్యం తాగినట్లయితే మీ ప్రాణగండం ఉంది. ఈ సంవత్సరం మాత్రం మీరు మద్యం తాగద్దు. అదేవిధంగా నిత్యం ఆంజనేయ స్వామిని పూజించండి. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇంటి నుండి అరటి చెట్టును పెంచాలి. ఎందుకు పెంచాలంటే రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. శనీశ్వరుడిని కంట్రోల్ చేసే శక్తి ఈ ప్రపంచంలో ఒక ఆంజనేయ స్వామి తప్ప ఎవరికి ఉండదు. మహాశివుడు అంతటి వాడికి కష్టాలు కలిగించాడు ఆయన. ఒక ఆంజనేయ స్వామి మాత్రం శనీశ్వరుడు భయపడతాడు. అందువల్ల ఏంటంటే అరటి చెట్టు పెడితే ఆంజనేయ స్వామి స్వరూపం అన్నమాట. ఆంజనేయ స్వామికి అందుకే ఇష్టం, మన అరటి పండు ప్రసాదంగా పెడతాం. అందుకని అరటి చెట్టుని పెంచండి, చాలా కష్టాలు మీకు తీరుతాయి. అదేవిధంగా ఈ ఉగాది నుంచి మీనరాశి వారికి వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నేను ముఖ్యంగా చెప్తున్నా, మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు వివాహేతర సంబంధాలకు వెళ్ళకూడదండి.
మగవారైతే స్త్రీలతో వివాహేతర సంబంధం, స్త్రీలైతే మగవారితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లయితే మీ మరణాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే. ఆడువారికి దూరంగా ఉండండి, మధ్య మాంస మగువు దూరంగా ఉండాలి. అదేవిధంగా మీకు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల్లో మీకు సమస్యలు ఏర్పడతాయి, అయినా సరే మీరు నిలబడతారు. అకాల భోజనం, వృధా ప్రయాణాలు ఉంటాయి, వాటిని మీరు తగ్గించండి. మీ శత్రువులకు మీరు దూరంగా ఉండండి. మీకు శత్రువులను తెలిస్తే వాళ్ళతో మీకు కంపల్సరీ దూరంగా ఉండండి, వాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు మీకు వస్తాయి. అదేవిధంగా మే నెలలో వెళ్ళినట్లయితే, మే నెల తీసుకున్నట్లయితే మీకు కావలసిన వారే మిమ్మల్ని ఇరికిస్తారు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని ఇరికిచ్చేసి వాళ్ళు లాభాన్ని పొందుతారు. శత్రువులకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, అనవసరపు ఖర్చులు అసలు వద్దు. అదేవిధంగా అగ్రిమెంట్లు వద్దు, కొత్త పనులు కూడా ప్రారంభించొద్దు. మే నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జూన్ నెలకి వెళ్ళినట్లయితే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, డెవలప్మెంట్ మీద స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా అధికారులచే ప్రయోజనము పొందుతారు, మీకు అఫీషియల్స్ మీకు కొంతవరకు హెల్ప్ అవుతారు. జూన్ నెల మీకు బాగుంది, ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్ చేయాలంటే జూన్లో చేసుకోండి. అదేవిధంగా జూలైకి వెళ్ళినట్లయితే మిమ్మల్ని భాతృవర్గము వారు ఆదుకుంటారు. భాతృవర్గం అంటే మీ అన్నతమ్ములు, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ, మీ అక్క కానీ, మీ చెల్లెలు కానీ మిమ్మల్ని ఆదుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మీ సంతానానికి ఉద్యోగాలు వస్తాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మంగళకరమైన పనులు జరుగుతాయి. అదేవిధంగా కోర్టు కేసులు మీకు ఫేవర్గా ఉంటాయి. ఇక్కడ మీనరాశి వారికి ఆగస్టు నెల వచ్చేసరికి మీ ఇంటి నందు ఒకరికి అనారోగ్యం అనేది చాలా తీవ్రతని కలిగేస్తుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు శుభైక్యం చెందే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ నెలలో విక్రయాలు వద్దు, కొనొద్దు, అమ్మొద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఉన్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలను మాత్రం స్థిరంగా ఉంచండి, దాంట్లోనే మీకు సంతృప్తి దొరుకుతుంది. కొత్త వ్యాపారాల జోలికి కానీ, కొత్త ప్లేస్లకు కానీ వెళ్ళొద్దు. అదేవిధంగా ఇక్కడ మీకు సోదర మైత్రి మీకు బాగా ఉంటుందన్నమాట. మీ అన్నదమ్ములు మిమ్మల్ని కాపాడుతారు, అప్పజల్లులు కాపాడుతారు. అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. విద్యార్థులైతే నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధిస్తారు, ఐఐటీస్లో ర్యాంక్ సాధిస్తారు, సివిల్స్ గ్రూప్స్లో కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ఆగస్టు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో, కుక్క కానీ, పిల్లి కానీ, ఆవు కానీ, గేదెలు కానీ అటువంటి ఉంటాయి, వాటి వల్ల మీకు కొద్ది ప్రమాదం పొంచి ఉంది. అంటే ఏంటి ఆ ప్రమాదం అంటే కుక్క మిమ్మల్ని కరిచే అవకాశం ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో డ్రైవింగ్ చేయవద్దు. అదేవిధంగా ఇదే నెలలో ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. దానితో పాటు విద్యార్థులకు మంచి హాస్టల్స్ దొరుకుతాయి. అంటే వీళ్ళు మంచి ర్యాంక్స్ సాధించి మంచి హాస్టల్స్కి వెళ్తారు, అంటే గొప్ప గొప్ప చదువులు చదువుతారనమాట. అదేవిధంగా ఇక్కడ డబ్బు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న వెహికల్స్ కానీ, ఇల్లు కానీ మీకు రిపేర్లకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకదానికి ఉంచిన డబ్బు ఇంకో దానికి ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ జాగ్రత్త వహించాలి. అదేవిధంగా అక్టోబర్ నెల తీసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలు అసలు వద్దు. మీరు ఆ అక్టోబర్ నెల మాత్రం మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా నవంబర్ నెల తీసుకున్నాం అనుకోండి, ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయండి. అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా అసలు వద్దు. మీకు అప్పులు పెంచొద్దు, ఎందుకంటే మీరు క్రయ విక్రయాల్లో మీకు ఆల్రెడీ కొందరు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వకపోయినా సరే మళ్ళీ మీరు అప్పు ఇవ్వద్దు, వాళ్ళకి ఇస్తే మళ్ళీ వెనక్కి రావాలి. అదేవిధంగా డిసెంబర్ నెల తీసుకున్నట్లయితే మీరు గృహ నిర్మాణానికి మీరు ఆలోచిస్తారు. మీకు గృహ నిర్మాణానికి కావాల్సిన భూమి ఏదైతే ఉందో తగాదాల్లో ఉన్నా సరే, వేరే చేతిలో ఉన్నా సరే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది, మీకు ఫలిస్తాయి. అదేవిధంగా బంధువులతో మైత్రి ఏర్పడుతుంది. అదేవిధంగా స్త్రీలకు బంగారు ఆభరణాలు కొంటారు, మీ ఇంట్లో స్త్రీలకి బంగారు ఆభరణాలు కొంటారు. అదేవిధంగా ఇక్కడ వివాహాలు కానీ, నిశ్చితార్థాలు కానీ జరుగుతాయి, కొద్ది నిదానంగా జరుగుతాయి, కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు జనవరి నెల వచ్చేసరికి మీరు
మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా స్నేహితులు ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల దృష్ట్యా మిమ్మల్ని తిరస్కరిస్తారు. అంటే వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా మీరు ఉండరు, మీ ఆలోచనలోనే మీరు ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే విదేశాలకు వెళ్తారు మీరు. ఇక్కడ శుభకార్యాలు నిశ్చితార్థాలు జరుగుతాయి. ఇక్కడ బంధుమిత్రులు ఎందుకు వ్యతిరేకిస్తారంటే మీ ఇంటి అమ్మాయిని వాళ్ళకి ఇవ్వలేదని కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి అమ్మాయిని మీరు చేసుకోలేదని కానీ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ఏంటంటే జనరల్గా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదేవిధంగా మీకు అప్పులు తగ్గుతాయి, ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. జనవరి నెలలో కొంతవరకు ఆదాయాలు పెరిగి మీ రుణాలు తీరుస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు వెళ్ళినట్లయితే మీ కుటుంబ వ్యక్తులు మీకు ఎవరు సహకరించరు. మీరు చేసినటువంటి దుబారా ఖర్చుల వల్ల, వాళ్ళ మాట వినకపోవడం వల్ల. అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అప్పులు చేయొద్దండి. అప్పులు చేస్తే లేనిపోయిన తలనొప్పులు వస్తాయి. అదేవిధంగా మీరు తప్పులు కూడా చేయొద్దు. తప్పులు చేస్తే మీరు శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. సిన్సియర్గా ఉండండి. అదేవిధంగా మీకు ఏదైనా కోర్టు కేసులు ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. అదేవిధంగా చిన్న వ్యాపారం అయినా సరే సొంతంగానే చేసుకోండి, ఎవరితో పొత్తొద్దు మీకు. అదేవిధంగా మార్చి నెలలు తీసుకున్నట్లయితే ఇంటా బయట విమర్శలు పెరుగుతాయి మీ మీద. అదేవిధంగా స్థిరాస్తులు కొనొద్దు, ఆ విధంగా స్థిరాస్తులు కూడా అమ్మవద్దు, స్పెక్యులేషన్స్ చేయొద్దు, మీడియేషన్ చేయొద్దు, శత్రువృద్ధి పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది మీనరాశి వారి యొక్క ఉగాది జాతక పంచాంగం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. మీనరాశి వారికి ఇన్ని సమస్యలు తొలగిపోవాలంటే మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే జంబూకేశ్వర జలలింగం ఉంటుంది. ఎక్కడ మన తమిళనాడులో జలలింగం, అక్కడ శివుడికి అభిషేకం చేయండి. అక్కడ అఖిలాండేశ్వరిదేవి అమ్మవారు ఉంటారు. అమ్మవారు అక్కడ శివునికి శిష్యురాలుగా ఉంటారు. అక్కడ అమ్మవారి కుంకుమ పూజ చేయండి, త్రిశక్తి పూజ చేయండి అక్కడ. అదేవిధంగా మీరు ఇంకోటి ఏంటంటే మందపల్లి శనీశ్వరుని తైలాభిషేకం చేయండి. అదేవిధంగా ఇంకో విషయం ఉంది, విజయవాడ దుర్గామాతకు దేవి ఖడ్గమాల పూజ చేయండి. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది. మీనరాశిలో రాహు ఉండటం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము కళ్యాణంగా జరిపించినట్లయితే మోపిదేవిలో మీకు బాగా కలిసి వస్తుంది. దానితో పాటు గీతికా రామచంద్రపీఠం నెల్లూరు నందు దుర్గామాత దేవి నిలయమే ఉన్నారు. అక్కడ మీరు అమ్మవారికి పూజ చేసి చీర, పసుపు, కుంకుమ, గంధం, గాజులు, అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించినట్లయితే మీకు సకల దోషాలు వెళ్ళిపోతాయి. ఎన్ని దోషాలు ఉన్నా సరే వెళ్ళిపోతాయి. అదేవిధంగా మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మీనరాశి వారి సంవత్సరం మీ ఇంట్లో అరటి చెట్టును పెంచాలి. అరటి చెట్టును పెంచినట్లయితే మీకు సకల దోషాలు వెళ్ళిపోతాయి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై దుర్గా భవాని. ఓం నమః శివాయ.